కార్పొరేట్ స్కూళ్లలో పిల్లల జీవితాలు మెరుగుపడతాయని తల్లిదండ్రులు వారి పిల్లల భవిష్యత్ కోసం వేలకు వేలు ఫీజులు చెల్లించి చదివిస్తుంటారు. ఇదే ఆసరా తీసుకుని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు అధిక ఫీజుల రూపంలో తల్లిదండ్రులను అప్పుల పాలు చేస్తున్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ముందుగా ఫీజులు చెల్లించాలని తల్లిదండ్రుల నుంచి ఒత్తిడి చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిర్మల్ జిల్లాలోని బైన్సాలో ముందే ఫీజులు చెల్లించాలంటూ ఓ నారాయణ స్కూల్ జారీ చేసిన నిబంధనపై ఓ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిర్మల్ జిల్లా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాల ఆగడాలు శృతిమించుతున్నాయి. అధిక ఫీజుల వసూలు, నోట్లకు అలాగే పుస్తకాలు, స్టేషనరీ, యూనిఫామ్ విక్రయాలతో పాటు పాఠశాలలో ఏ ప్రైవేట్ కార్యక్రమం చేపట్టినా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచే వసూలు చేస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. బైన్సాలోని నారాయణ కార్పొరేట్ హై స్కూల్ నిర్వాహకులు ఒక అడుగు ముందుకేసి ఏకంగా వచ్చే విద్యా సంవత్సరం ఫీజు ఇప్పుడే చెల్లించాలని హుకుం జారీ చేస్తున్నారు. ఈ విషయమై ఓ విద్యార్థిని తండ్రి సాహెబ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురు బైన్సా పట్టణంలో నారాయణ పాఠశాలలో 9వ తరగతి చదువుతుందని, అయినా వచ్చే విద్యా సంవత్సరంలో 10వ తరగతికి సంబంధించి ఫీజు 50,000 ఉండగా అందులో 50% ఇప్పుడే చెల్లించాలని పాఠశాల నిర్వాహకులు డిమాండ్ చేస్తున్నారని వాపోయాడు. లేదంటే ఆ సిలబస్ పుస్తకాలు ఇవ్వడం లేదని, విద్యార్థి వివరాలు ఆన్లైన్లోనూ నమోదు కావని నిర్వాహకులు చెబుతున్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే విద్యా సంవత్సరం ఫీజు దాదాపు 6 నెలల ముందుగానే చెల్లించడం ఏంటని ప్రశ్నిస్తే అది విద్యా సంస్థ నిబంధనని వారు చేతులెత్తేస్తున్నారని వాపోయారు. నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు చెల్లించాలని డిమాండ్ చేయడం దారుణమని వాపోయారు. ఈ విషయమై బైన్సా ఎంజీఓ డీఈఓకు ఫిర్యాదు చేసినట్లు విద్యార్థిని తండ్రి తెలిపారు. ఈ విషయంపై బీఆర్కే న్యూస్ పాఠశాలకు వెళ్లి వివరణ కోరగా యాజమాన్యం అందుబాటులో లేనట్లు అధ్యాపకులు తెలిపారు. చింతలపూరి గ్రామ నివాసిని. మా యొక్క పాప నారాయణ స్కూల్లో చదువుతున్నది. మా పాప 9th క్లాస్ పూర్తి కావస్తున్నది. 9th క్లాస్ ఫీ మొత్తం పే చేసినా కానీ 10th క్లాస్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ జూన్ నుంచి ఉన్నది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ఫీ కూడా ఇప్పుడే 50% పే చేయమని నారాయణ మేనేజ్మెంట్ వాళ్ళు ఒత్తిడిస్తున్నారు. దీని మీద నేను డిఓ గారికి కూడా కంప్లైంట్ ఇచ్చిన. ఎంఈఓ సార్కు సంప్రదించగా ఎంఈఓ గారు అన్నారు దీన్ని ఎంక్వైరీ చేస్తామని చెప్పారు, చదివించుకుంటామని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 10th క్లాస్ స్టార్ట్ కాకముందే 3 months ముందే 50% ఫీ పే చేయాలంటే ఇది ఎక్కడి వరకు న్యాయం? ఎక్కడ న్యాయం? అందరికీ న్యాయం చేయగలని డిఓ గారిని నేను కోరుకున్నా. డిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద ప్రతి ఒక్కరు స్పందించాలని కోరుకుంటున్నాను. చింతలపూరి. ఇక నారాయణ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి స్కూల్ నిర్వాహకులు అత్యధిక స్థాయిలో ఫీజులు వసూలు చేస్తుండడంతో నిర్మల్ జిల్లా బైన్సాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో ఉన్నారు. రాజు, ఒక అకాడమిక్ ఇయర్ పూర్తి కాకముందే మరో అకాడమిక్ ఇయర్కి ఫీజులు ఎలా వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థిని తండ్రి వాపోతుంది. ఏంటి అప్డేట్ ఏంటి? ఎస్ మనోజ్, జిల్లాల్లో కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించిన యాజమాన్యాలు అయితే రెచ్చిపోతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కార్పొరేట్ విద్య పేరిట జిల్లాల్లో పెద్ద పెద్ద అంతస్తుల్లో ఈ పాఠశాలలు ఏర్పాటు చేసి అందిన కాడికి దోచుకుంటున్నారు. విద్యార్థి తల్లిదండ్రులను మానసికంగా వాళ్ళు హింసిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వాళ్ళ చదివే చదువుకి వాళ్ళు వసూలు చేసే ఫీజుకు అసలు పొంతన లేకుండా ఉంది. అయితే కొన్ని కార్పొరేట్ పాఠశాలలు అయితే జిల్లా కేంద్రాల్లో నెలకొల్పి వాళ్ళైతే ముందుగానే ఇప్పుడు రానున్న సంవత్సరం ఏదైతే విద్యా సంవత్సరం ఉందో దానికి సంబంధించి ఇప్పుడే 50% పేమెంట్ చేయాలంటూ వారైతే రెచ్చిపోతున్నారు. ఇదే సంఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం అయితే వాళ్ళ విద్యార్థి ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం 9వ తరగతి చదువుతున్నాడు, రానున్న 10వ తరగతి కోసం ముందస్తుగా 50% ఫీ చెల్లించాలంటూ హుకుం జారీ చేశారు. దీంతో అవాక్కైన విద్యార్థి తల్లిదండ్రి డిఈఓను కలిసి వినతి పత్రం సమర్పించారు. అయినా కానీ ఎలాంటి వాటిపైన చర్యలు తీసుకోవడం లేదు. ఎందుకంటే ఇదైతే అధికారులు కూడా కార్పొరేట్ వారికి కొమ్ము కాస్తున్నారనే చెప్పొచ్చు. నెల నెల వచ్చే వాళ్ళకి లంచాల కారణంగానే వాళ్ళపైన కనీసం అటు కన్నెత్తి కూడా చూడడం లేదు, వాళ్ళపైన చర్యలు తీసుకోవడం లేదు. ఇలాంటి సంఘటన చాలా జరుగుతున్నాయి. అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈ నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, వీళ్ళందరూ కూడా వీళ్ళ కార్పొరేట్ పాఠశాలలు జిల్లాల్లో ఏర్పాటు చేసి ముక్కు పిండి వాళ్ళ దగ్గర ఫీజులు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి ఏంది. పుస్తకాలు వాళ్ళే అమ్ముతూ, వాళ్ళే ట్యూషన్ ఫీజు అంటూ, వాళ్ళు ఫీజులు అంటూ ఇట్లా తల్లిదండ్రులు అయితే తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. వాళ్ళు చెప్పే చదువుకు వాళ్ళు వసూలు చేసే డబ్బుకు అసలు పొంతన లేకుండా ఉంది. ప్రతి సంవత్సరం కూడా విద్యా సంవత్సరంలో గవర్నమెంట్ నిర్దేశించిన ప్రకారం ఫీజులు వసూలు చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఏమి కూడా వాళ్ళు పాటించడం లేదు. వాళ్ళు ఇష్టానురీతంగా
వాళ్ళు ఫీజులు పెంచి విద్యార్థుల తండ్రుల నుంచి అందిన కాడికైతే దోచుకుంటున్న పరిస్థితి ఉంది. ఇలాంటి సంఘటన జరిగింది. ఇప్పటికైనా విద్యార్థి సంఘాల నాయకులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి స్కూళ్ల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ఇటు తల్లిదండ్రులు కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి కమిటీలు కూడా ఈ ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు ఎక్కడ కూడా వాటిని ఏర్పాటు చేయకుండా వాళ్ళకు నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారు. పాఠశాలలో కనీసం వసతులు లేకపోయినప్పటికీ కూడా అటు విద్యాశాఖ అధికారులు కూడా కన్నెత్తి చూడడం లేదు. ఇలాంటి విషయాల్లో ఈ ఫీజుల విషయంలో ప్రత్యేకించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విద్యా సంవత్సరంలో ఎప్పుడైనా సరే 10% పెంచాలని రూల్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఇష్టరీతిన 100% ఫీజులు అయితే వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఉంది. ఎందుకంటే రానున్న సంవత్సరానికి ముందుగా ఇవ్వడం ఏంటని చెప్పి ప్రత్యేకంగా ఈ పాఠశాలకు సంబంధించి తల్లిదండ్రులు అయితే తెలియజేస్తున్నారు. ముందుగానే వసూలు చేస్తేనే వాళ్ళకి సంబంధించిన స్టడీ మెటీరియల్ కావచ్చు. ఎందుకంటే విద్యార్థులు 10వ తరగతి కాబట్టి ముందు నుంచే వారికి ప్రిపేర్ అవుతే వారికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా వాళ్ళు అడిగినంత డబ్బులు ఇచ్చి వాళ్ళకు పేమెంట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొందరు డబ్బు లేని వాళ్ళు మాత్రం వాళ్ళు ఇట్లాంటి పరిస్థితి ఎదురవుతుంది. ముందు దానికి 50,000 రూపాయలు ఫీజు అంటే ముందుగానే 25,000 రూపీస్ పే చేస్తేనే వారికి 10వ తరగతి సంబంధించిన మెటీరియల్ కావచ్చు వాటికి సంబంధించి అవన్నీ ఇస్తామని చెప్పి ముందుగానే అనడం మాత్రం తల్లిదండ్రులు అయితే ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఎప్పటికే వాళ్ళు ఎండిఓని సంప్రదించారు. ఎంఆర్ఓ విద్యాశాఖ అధికారి జిల్లా విద్యాశాఖ అధికారిని కూడా వాళ్ళు సంప్రదించినప్పటికీ కూడా వాళ్ళకి ఎలాంటి న్యాయం అయితే జరగలేదు. ఇదే విషయంపై వాళ్ళు మన బీఆర్కే న్యూస్ ని కూడా సంప్రదించడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్పొరేట్ ఎవరైతే విద్యా సంస్థలు ఉన్నాయో వాటిపైన కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వాటిపైన చర్యలు తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కూడా కోరుతున్న పరిస్థితి మనోజ్. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.